ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. కేంద్రంతో సీజేపీ మూడో విడత చర్చలు ప్రారంభమయ్యాయి. కాన్స్టిట్యూషన్ క్లబ్ లో కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, జేపీ నడ్డాతో సమావేశమయ్యారు సీజేపీ ప్రతినిధులు. తమ డిమాండ్లను ఆమోదించినట్టుగా రాతపూర్వక హామీ ఇవ్వాలంటున్నారు సీజేపీ ప్రతినిధులు. నిన్న కేంద్రం ముందు 3 డిమాండ్లు పెట్టింది సీజేపీ. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నిరసనకారులపై కేసులు ఎత్తివేత, ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని కోరారు. నిన్న 2 డిమాండ్లకు కేంద్రం ఓకే చెప్పింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఇవాల్టి వరకు టైం కావాలని కోరింది. చర్చలకు ముందే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. నీట్ పేపర్ లీకేజ్ కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా తెలిపారు. కేంద్రంతో సీజేపీ మూడో విడత చర్చలు ప్రారంభమయ్యాయి. కాన్స్టిట్యూషన్ క్లబ్ లో కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, జేపీ నడ్డాతో సమావేశమయ్యారు సీజేపీ ప్రతినిధులు. తమ డిమాండ్లను ఆమోదించినట్టుగా రాతపూర్వక హామీ ఇవ్వాలంటున్నారు సీజేపీ ప్రతినిధులు. నిన్న కేంద్రం ముందు 3 డిమాండ్లు పెట్టింది సీజేపీ. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నిరసనకారులపై కేసులు ఎత్తివేత, ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని కోరారు. నిన్న 2 డిమాండ్లకు కేంద్రం ఓకే చెప్పింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఇవాల్టి వరకు టైం కావాలని కోరింది. చర్చలకు ముందే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. నీట్ పేపర్ లీకేజ్ కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా తెలిపారు. కేంద్రంతో సీజేపీ మూడో విడత చర్చలు ప్రారంభమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి ఢిల్లీలో మా ప్రతినిధి రాజును అడిగి తెలుసుకుందాం. రాజు, మూడో విడత చర్చలు ప్రారంభమయ్యాయా? చర్చల్లో కాక్రోచ్ పార్టీ తరపున ఎవరెవరు పాల్గొన్నారు? దేవి, మరోసారి మూడో విడత చర్చలు ప్రారంభమయ్యాయి. సో కాక్రోచ్ జనతా పార్టీకి ఉన్నటువంటి మెయిన్ డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. సో దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఇప్పటికే ఇచ్చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా లేఖను ప్రధానమంత్రికి పంపించాననే విషయాన్ని ఆయన స్పష్టం చేస్తూ ఎందుకు రాజీనామా చేశాను, ఏంటి అనే వివరాలను మొత్తం కూడా తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు సీజేపీ డిమాండ్ చేస్తుంది ఒకటే, అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలతో పాటు ధర్మేంద్ర ప్రధాన్ తాను చేసినటువంటి రాజీనామాకు సంబంధించి అధికారికంగా రాష్ట్రపతి ఆమోదించాలి, ఆయన తన క్యాబిన్ నుంచి వెళ్లిపోవాలనే విషయాన్ని కూడా వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు వాళ్ళు చేసినటువంటి డిమాండ్లలో మిగతా డిమాండ్స్ అంటే ఏ విధంగానైతే మే 3న జరిగినటువంటి పరీక్ష తర్వాత, నీట్ పరీక్ష తర్వాత పేపర్ ను లీక్ అయిందనే పేరుతో కేంద్రం ప్రభుత్వం పరీక్షను రద్దు చేసింది. సో ఆ రద్దు చేసినటువంటి నేపథ్యంలో దాదాపు 25 మంది అభ్యర్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్లకు ఒక్కొక్కరికి, ఒక్కో కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలనేటువంటి డిమాండ్ కూడా ఉంది. సో వీలైనంత తొందరగా దాని డిమాండ్ ని ఎలా నెరవేరుస్తారు, దానికి కావాల్సినటువంటి పరిస్థితులు ఏంటి అనే దాన్ని కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇప్పటి వరకు శాంతియుతంగా జంతర్ మంతర్లో చేసినటువంటి ఆందోళనలకు సంబంధించి ఎవరిపైన కూడా కేసులు పెట్టొద్దు. ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సోనం వాంగ్చుక్ ఎప్పుడైతే తన నిరవధి దీక్షను విరమించారో ఆ సమయంలోనే రాతపూర్వకంగా చెప్పారు. ఆ విషయంలో కూడా హామీ ప్రభుత్వం ముందు పెట్టబోతున్నారు. ప్రభుత్వం ఈ 2 డిమాండ్ల విషయంలో సానుకూలంగా గతంలోనే స్పందించింది. ఇప్పుడు వాళ్ళ ప్రధాన డిమాండ్ విషయంలో కూడా సాకారమైందని యువత ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు. సో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కొన్ని గొడవలు కావచ్చు, యువత పైన పెట్టినటువంటి కేసులు భవిష్యత్తులో ప్రభుత్వం ఈ విద్యాశాఖకు సంబంధించినటువంటి సంస్కరణలను ఎలా అమలు చేయబోతుందనే విషయాన్ని కూడా ఇప్పుడు చర్చించబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికీ లీక్ కాకుండా, పేపర్ లీక్ కాకుండా ఏ విధంగానైతే కొత్త బిల్లు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది.
దాన్ని ఎలా అమలు చేస్తారు, అందులో ఉన్నటువంటి విధి విధానాలు ఏంటి, గతంలో ఉన్నటువంటి 2024 బిల్లును ఏ విధంగా ఇప్పుడు దాన్ని మళ్ళీ మార్చబోతున్నారు, ఎటువంటి సవరణలు ఉండబోతున్నాయి అనేది కూడా సిజేపీకి స్పష్టం చేయబోతున్నారు. సో ఏదేమైనా నెల రోజులకు పైగా అంటే మొత్తం 36 రోజుల ఆందోళన, జూన్ 20 నుంచి జంతర్ మంతర్ లో సిజేపీ ఆందోళన చేస్తుంది. సరిగ్గా నెల రోజుల తర్వాత చలో పార్లమెంట్ కు పిలుపునిచ్చింది. చలో పార్లమెంట్ లో కొంత ఎప్పుడైతే విధ్వంసకర పరిస్థితులు తలెత్తాయో మరింత తమ ఉద్యమాన్ని ఉధృతం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దానికి తోడు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి నివాసం ముందు బైఠాయించడం, ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఆందోళన విస్తృతం అవడంతో కేంద్ర ప్రభుత్వం ఫైనల్ గా దిగి వచ్చింది. సో మొత్తానికి సిజేపీ అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరింది. అయితే వాటన్నిటికి కూడా పూర్తి స్థాయిలో అన్ని వ్రాతపూర్వక హామీలుగా తీసుకోవడమే కాకుండా భవిష్యత్తులో ఈ యువత పైన ఎటువంటి కేసులు పెట్టొద్దనే అంశానికి సంబంధించి క్లారిటీగా మాట్లాడబోతున్నారు. ఈ చర్చల్లో జేపీ నడ్డా, జితేందర్ సింగ్ లతో పాటు ఎవరైతే కోర్ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి అశుతోష్ రాంకా, దాంతో పాటు సౌరవ్ దాస్లు పాల్గొంటున్నారు. మొత్తానికి ఢిల్లీ మొత్తం కూడా ఇప్పుడు యువత కేరింతలతో సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొంతకాలంగా తాము చేస్తున్నటువంటి ఆందోళన సక్సెస్ అయిందనే భావన వాళ్ళలో కనిపిస్తుంది. దేవి, అంటే రాజు ఏ విధంగా చూడాలి? ఇందాకడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత కాక్రోచ్ పార్టీ ప్రతినిధులు మాట్లాడుతూ ఇది ఇక్కడతో ఆగదు, ఈ పెహలా వికెట్ హై అన్నారు. అంటే ఏంటి ఈ ఉద్యమాన్ని, మూమెంట్ ను ఇంతటితో స్టాప్ చేస్తారా, ఇంకా ముందుకు వెళ్లే అవకాశం ఉందంటారా? ఎస్ దేవి, ఖచ్చితంగా. అంటే ఎప్పుడైతే కాక్రోచ్ జనతా పార్టీ మొదట సోషల్ మీడియా వేదికగా ఏ విధంగానైతే వాళ్ళు ఆందోళన మొదలు పెట్టారో ఆ ఆందోళనతో ప్రతి ఒక్కరు లైట్ తీసుకున్నారు. వాస్తవానికి కాక్రోచ్ అంటేనే ప్రతి ఒక్కరు కాక్రోచే కదా, హిట్ కొడితే పోతుంది, లేదంటే కాలుతో చెప్పుతో కొడితే చచ్చిపోతుంది అని అనుకున్నారు. కానీ దానికి పూర్తి వ్యతిరేకంగా కాక్రోచ్ తన బల నిరూపణ చేసింది. హిట్ కొడితే పోవడం కాదు, కాక్రోచే హిట్ కొట్టినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత 12 ఏళ్ల పాలనలో కూడా ఇది చాలా కీలకమైనటువంటి నిర్ణయం. ఎప్పుడు కూడా తన కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులతో రాజీనామా చేయించినటువంటి పరిస్థితి కానీ వాళ్ళు ఇటువంటి అంశాల్లో రాజీనామా చేసినటువంటి సందర్భాలు కూడా కనిపించలేదు. పైగా స్వయంగా ప్రధానమంత్రి యువతకు తామంతా కట్టుబడి ఉన్నాము, మీకోసం మేము నిరంతరం పనిచేస్తున్నాము, కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాము, భవిష్యత్తులో పేపర్ లీక్ కాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడమే కాకుండా కొత్త చట్టాలను కూడా తీసుకొస్తున్నామనే విషయాన్ని స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగానే ప్రస్తుతం విధంగానైతే ఢిల్లీలో జరిగినటువంటి ఆందోళన ఇంకా భవిష్యత్తులో కూడా చేస్తామని చెప్తుంది కాంగ్రెస్ జనతా పార్టీ. ఎందుకంటే ఇది కాదు, ఏ అంశమైనా సరే తాము పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం. యువత ఇది సోనం వాంగ్చుక్ విజయం కాదు, అభిజిత్ దీప్తి విజయం కాదు, లేదంటే మరొకరి విజయం కాదు. యువత అందరూ కలిసికట్టుగా చేసినటువంటి ఉద్యమం. అందులో భాగంగానే మేము విజయం సాధించామన్న విషయం చెప్తున్నారు. దానికి అనుగుణంగానే భవిష్యత్తులో అవసరమైతే మళ్ళీ తామంతా ఏకమవుతాం, ఏ అంశం పైన అయినా సరే పోరాటాన్ని విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. దేవి, ఆల్ రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.